బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో చట్టం చేయడంపై బీసీ సంక్షేమ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్లను పెంచాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 42% పెంచాలని రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం పట్ల బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పెద్దగడియారం చౌరస్తాలో సంబరాలు జరుపుకున్నారు. మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల పెంపు హర్షణీయమని, కానీ బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. కులగణనలో 56% బీసీలు ఉన్నారని ప్రకటించిన ప్రభుత్వం కేవలం 11,000 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించడం దారుణమని అన్నారు. బీసీల రిజర్వేషన్లను 42% పెంచడంతో పాటు ఆర్థిక అంతరాలను తొలగిస్తామని, బీసీలకు ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపుకు సహకరించిన రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించే విధంగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య చొరవ చూపాలని కోరారు. అసెంబ్లీలో చట్టం చేయడంతోనే తమ బాధ్యత తీరిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మునాస ప్రసన్న కుమార్, వంగూరు నారాయణ యాదవ్, గుండు వెంకటేశ్వర్లు, జేరిపోతుల రమేష్ గౌడ్, లక్ష్మీనారాయణ, మల్లెబోయిన సతీష్ యాదవ్, గద్దె నాగరాజు, వల్లకీర్తి శ్రీనివాస్, మచ్చ నాగరాజు యాదవ్, కొవ్వూరి హరిబాబు, కర్ణాటి మత్స్యగిరి, చిలుకూరి శ్రీనివాస్, పున్న తిరుపతయ్య, నామని ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగ, విద్య రంగాల్లో 42% రిజర్వేషన్లను అసెంబ్లీలో తీర్మానం చేయడం నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న పెట్టినటువంటి బడ్జెట్లో 3,04,955 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టడం జరిగింది. 58% ఉన్నదని ఈ బీసీ జనగణన చెప్పినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 11,000 చిల్లర బడ్జెట్లో ప్రవేశపెట్టడం చాలా తీవ్రమైన అన్యాయం బీసీలకు చేయడం జరిగింది. ఇప్పటికైనా 42% రిజర్వేషన్లతో పాటు వాళ్ళు చెప్పినట్టు ఆర్థిక అసమానతలు లేకుండా బీసీలను డెవలప్ చేస్తానన్న మాట నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా 42% ప్రవేశపెట్టినందుకు అదేవిధంగా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రం కూడా బీసీలు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పడం జరిగింది. ఉన్నటువంటి 27 మంది కేంద్ర మంత్రులను కూడా బీసీలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెద్దన్న పాత్ర పోషించినటువంటి గౌరవ పెద్దలు, రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రయత్నం చేయాలని, అదేవిధంగా అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ఒత్తిడి తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మా బాధ్యత అయిపోయిందని చేతులు దులుపుకునే విధంగా ఉండకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క జ్యోతిరామయ్య పూల దగ్గర నల్గొండ గడియారం సెంటర్లో ఈ యొక్క 42% రిజర్వేషన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు మొదలుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే మిగతా పార్టీలు కూడా వాటికి మద్దతుగా పలికినందుకు వారికి కూడా, అన్ని పార్టీల వారికి కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ యొక్క బీసీలకు చాలా తక్కువ బడ్జెట్ కేటాయించారు కాబట్టి దాన్ని ఒకసారి పునరాలోచించి జనాభా శాతం ఎంత ఉన్నది, మనం బడ్జెట్ ఎంత ఉన్నది అనేది ఒకసారి ఆలోచించి తగు న్యాయం చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పెద్దగడియారం చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ
బాణాసంచా కాల్చి ఇవాళ సంబరాలు చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ బీసీలకు 42% ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా దానికి సహకరించిన మంత్రివర్యుల బృందానికి, అదేవిధంగా అఖిలపక్ష నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూనే ఇది అసెంబ్లీలోనే కాదు పార్లమెంట్లో ఆమోదం పొందే వరకు మీరందరూ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా దాన్ని పార్లమెంట్లో బిల్లు అయ్యే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా గత 50 సంవత్సరాలుగా ఆర్ కృష్ణయ్య గారు అనేక ఉద్యమాలను తీసుకొచ్చి ఇవాళ అన్ని ప్రభుత్వాలను కనువిప్పు చేసి ఇవాళ బీసీ బిల్లును పార్లమెంట్లో ఆయన పాస్ చేయించినందుకు ఆర్ కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ బడ్జెట్లో కేవలం 0.5% పైన ఉన్న బీసీలకు ఇవాళ బడ్జెట్లో అరాకొర నిధులు కేవలం 10% కాదు 5% కూడా ప్రకటించలేదు. దానికి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బీసీలను ఎప్పుడైనా చిన్న చూపు చూస్తే మీ ప్రభుత్వాలు ఉండవని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. కామారెడ్డి డిక్లరేషన్కి రాహుల్ గాంధీ గారికి స్టేట్మెంట్ కట్టుబడి ఉండి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ బిల్లుని ఆమోదం తెలిపిందో దానికి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాకపోతే ఈ విజయంలో పాత్రదారులు ఎవరైతే ఖచ్చితంగా ఊరు వాడలో ప్రతి ఒక్క చిన్న బీసీ కార్యకర్త కూడా ఇందులో పాత్ర వహించినట్టే. ఎందుకంటే ఆర్ కృష్ణ గారి సుదీర్ఘ పోరాటాల ద్వారానే ఇవాళ ప్రభుత్వం దిగి వచ్చింది. ఎందుకంటున్నామంటే ఎలక్షన్ల కంటే ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే బీసీలకు పరిపాలన దక్షిణ చేత కాదు వారు పరిపాలించలేరు అన్నారు. కాలం ఎంత గొప్పదంటే అతనితోనే ఇలా బీసీ బిల్లుని పెట్టించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బీసీ బిల్లు పాస్ అయిందో దాని వెనకాల కృషి ఫలితం అనేది ప్రతి ఒక్క బీసీ ఉద్యమకారునికి ఇందులో భాగం చెందుతుందని చెప్పేసి నేను ఒక బీసీ ఉద్యమకారు గర్విస్తూ చెప్తున్నాను. అలాగే ఇప్పుడు ఏదైతే బిల్లు పాస్ చేశారో ఖచ్చితంగా మోడీ గారు కూడా పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తుంది వాళ్ళు సుముఖంగా ఉందన్న విశ్వాసం మాకుందని తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఈ బీసీ ఉద్యమం ఇంకింత ఉద్వేగంగా లేస్తుందని చెప్తున్నాం. ఎందుకంటే ఇలా బీసీల చైతన్యం ఎంతగా వచ్చిందంటే రాబోయే రోజుల్లో జరగబెట్టే స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఫలితాలు చెబుతాయని మేము చెప్తున్న పత్రికాముఖంగా చెప్పుకుంటున్నాము.